అంటే అదేంటో స్పోర్ట్స్ స్టార్స్ అందరికీ ఒక ఆరా ఉంటుంది రాయుడు గారు, మీకు తెలుసు కదా విషయం. సినిమా స్టార్స్కి లేని ఆరా స్పోర్ట్స్ వాళ్ళకి ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మాట్లాడరు మీరు ఎవరు అక్కడ బయట దొరకరు తొందరగా. హౌ డూ యూ ఫీల్ కమింగ్ ఇన్ టు సచ్ అ పబ్లిక్ ప్లేస్ ఇన్ పాలిటిక్స్ లోకి? మీరు అండర్ 19 ఆడుతున్న టైం నుంచే అందరికన్నా మీ మీద ఉంది. సో ఇన్ఫాక్ట్ వెంకట్ సర్కార్ గారు ఐ థింక్ 2004లోన 50 టెస్ట్ మ్యాచ్లు ఆడే అంత సత్తా మీలో ఉందని చెప్పి ఆయన చాలా గొప్పగా మాట్లాడారు మీ గురించి. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ యువర్ క్రికెట్ కెరియర్ నాయుడు గారు? ఐపీఎల్లో కూడా ప్లేడ్ 14 years, వన్ లాట్ ఆఫ్ టోర్నమెంట్స్ కాబట్టి అయిందని నేను భావిస్తున్నాను. వాట్ వాజ్ యువర్ స్వీటెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ క్రికెట్ జర్నీ బిఫోర్ యూ కేమ్ ఇన్ టు పాలిటిక్స్? స్వీటెస్ట్ మూమెంట్ అంటే ఇట్ వాజ్ యాక్చువల్లీ వెరీ స్వీట్. రాయుడు గారికి ఎప్పుడు కూడా ధోని గారు యూస్ టు వౌచ్ ఫర్ హిమ్ అని చెప్పి. వాట్ వాజ్ ద బాండ్ యూ హ్యాడ్ విత్ ధోని గారు? ఏమని వారు మీ ఆట చూసప్పుడు? ఆన్వర్డ్స్ మళ్ళీ టిల్ నౌ ఇట్స్ బీన్ వెరీ వెరీ గుడ్. కోవిడ్ టైంలో ఆ టైంకి మీరు ఇంట్లో బిర్యానీ చేయించి తీసుకెళ్లారు ధోని గారి కోసం. వాళ్ళు అలౌ చేయలేదు. అలౌ చేయకపోతే ఆయన కోపం వచ్చి తాజ్కి మారిపోయి అయినా వీళ్ళు కొద్దిగా వాళ్ళు అడిగారు అనమాట. అయితే వాళ్ళు అడిగితే సరే అని చెప్పి మనం అంతా తయారు చేపించి పంపించాము. ఇస్తే వాళ్ళు ఎలా చేయకపోతే వీళ్ళు హోటల్ మారిపోయారు. అందరూ చాలా హర్షిస్తున్నారు రాయుడు గారు మీ బోల్డ్ డెసిషన్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్. ఒక మాట అనకుండా అట్లా ఉంటారు అలగ్ సలగ్. మీరు మాత్రం ధైర్యంగా బరిలోకి దూకారు. సో ఆబ్వియస్లీ ఇంకా ఇక్కడ మీకు తెలుసు కదా ఎలా ఉంటుంది పొలిటికల్ ఎన్వైరన్మెంట్. కొంచెం మీరు విమర్శలు చేయాలి, వాళ్ళు చేస్తారు, అన్నీ పడాలి. వీటికన్నిటికి తట్టుకుంటారా? మెయిన్ ఎజెండా అండ్ మోటివ్ ఇస్ టు ఏ సమస్యలు చూస్తే మిమ్మల్ని బాగా కదిలించేసేది? ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ల పరిస్థితి, డెవలప్మెంటా, లేదు ఇంకేదో లిటరసీ అండ్ దీనిలోనా, ఇంకోదో లేకపోతే స్పోర్ట్స్, ఇలా అన్ని రంగాల్లో రావాలనా? వాట్ యూ ఫీల్? మెయిన్ ఎప్పుడు ఏమనిపించేది అంటే నా కోరిక Hello and welcome to this very special interview I'm going to have. నాకు ఇన్ఫ్యాక్ట్ స్పోర్ట్స్ గురించి, క్రికెట్ గురించి జీరో నాలెడ్జ్. ఇది చాలాసార్లు నేను చెప్పాను. బట్ ఇవాళ వీ హ్యావ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్ విత్ అస్. చాలా కాలం క్రికెట్లో సక్సెస్ఫుల్ కెరియర్ తర్వాత చాలా చిన్న వయసులోనే ఈ చిన్నరాయుడు గారు పెద్దరాయుడు గారు అయిపోయారు. ఎలాగంటే ఆయన ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని జగన్మోహన్ రెడ్డి గారి టీంలో ఉంటానని చెప్పి ఆయన బయలుదేరారు. ఆయనే అందరికీ సుపరిచిత క్రికెట్ హీరో అంబటి రాయుడు గారు. ఆయనతో మాట్లాడబోతున్నాం అబౌట్ హిస్ జర్నీ ఫ్రమ్ క్రికెట్ టు పాలిటిక్స్. నమస్కారం అండి. హౌ ఆర్ యూ? గుడ్ మ్యామ్, మీరు బాగున్నారా? యా, ఐఎమ్ టోటలీ ఎక్సైటెడ్. ఫ్యాన్ మూమెంట్ లాగా అనమాట. అంటే అదేంటో స్పోర్ట్స్ స్టార్స్ అందరికీ ఒక ఆరా ఉంటుంది రాయుడు గారు, మీకు తెలుసు కదా విషయం. సినిమా స్టార్స్కి లేని ఆరా స్పోర్ట్స్ వాళ్ళకు ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మాట్లాడరు మీరు ఎవరు అక్కడ బయట దొరకరు తొందరగా. సో వాట్ డూ యూ ఫీల్, హౌ డూ యూ ఫీల్ కమింగ్ ఇన్ టు సచ్ అ పబ్లిక్ ప్లేస్ ఇన్ పాలిటిక్స్లోకి? అంటే ఫీలింగ్ ఎక్సైటెడ్ మేడం, ఎందుకంటే యూ కెన్ ఆల్వేస్ మేక్ అ పాజిటివ్ ఇంపాక్ట్ ఇన్ ద సొసైటీ. జనాలకి మనం హెల్ప్ చేయొచ్చు. సో అది గ్రేట్, అంటే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది దాంతోపాటు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. రైట్, వెరీ క్యూరియస్ టు నో. ఇంత బ్రైట్ కెరియర్ మీకు ఇంకా ఉంది. మీరు ఇన్ఫ్యాక్ట్ కోచ్ అయి ఉండొచ్చు, రకరకాల స్ట్రీమ్స్ ఎంచుకుని ఉండొచ్చు క్రికెట్లోనే. సో వాట్ మేడ్ యూ చేంజ్ అండి? అంటే చేంజ్ అని కాదు మేడం, అంటే రైట్ ఫ్రమ్ మై గ్రాండ్ ఫాదర్ డేస్ అన్నీ కూడా వాళ్ళందరూ విలేజ్లో కానీ చుట్టుపక్కల కానీ దే యూజ్డ్ టు డు అ లాట్ ఆఫ్ సోషల్ సర్వీస్ అట్లా. అదే కాకుండా మనకి మంచి ఆపర్చునిటీ ఉంది. మనకి మొత్తము ఒక జిల్లా స్థాయిలో, స్టేట్లో కూడా మనం మంచిగా హెల్ప్ చేయొచ్చు, జనాలకి ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ వైపు తీసుకెళ్ళచ్చు అని. ఎస్పెషల్లీ మన విభజన తర్వాత మన స్టేట్ ఎట్లయితే మనం కోల్పోయాము ఎన్నో విషయాల్లో, ఎన్నో రంగాల్లో. సో అవన్నీ మళ్ళీ మనం ఇప్పుడు ఆల్రెడీ జగన్ గారి వల్ల మంచి ట్రాక్లో పడింది స్టేట్ అంతా. సో దాన్ని ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళి మీ అందరం కూడా తోడుండి సార్కి. సో స్టేట్ అందరూ ఒక యూత్ అందరు రావాలని కూడా, ఇంకా చాలామంది రావాలని కోరుకుంటున్నాను. అందరూ ఒక టీమ్గా మన స్టేట్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని కూడా నా ఆలోచన. అమేజింగ్ థాట్ అండి. అంటే ఫర్ సంబడీ లైక్ యూ టు కమ్ ఇన్ అండ్ సర్వీస్లో ఉంటానని చెప్పడం అన్నది. జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ ఎప్పుడు కలిసారు మీరు?
మేము రెడ్డి గారిని అంటే మొన్న రీసెంట్గా అయితే కలిసాము, కానీ దాని ముందు ఒకసారి నాకు గుర్తుంది 2015లో ఒక మ్యారేజ్లో ఒకసారి కలిసాను మేడం. ఐసీ. చాలా ఇయర్స్ తర్వాత, చాలా ఇయర్స్ ముందు. సో దట్ వాస్ ద ఫస్ట్ టైం. ఓకే. సో నేను స్పోర్ట్స్ జర్నలిస్ట్లో ఎప్పుడు మాట్లాడినా మీ గురించి, మీకు అనుకోకుండా ఒక ఇది ఉండిపోయింది. అంటే ఇంకా ఏదో జరగాల్సి ఉండింది క్రికెట్లో, ఇంకా చాలా ఫేమ్ రావాల్సి ఉండింది ఫర్ యువర్ కేపబిలిటీస్. మీరు అండర్-19 ఆడుతున్న టైం నుంచే అందరికన్నా మీ మీద ఉండింది. సో ఇన్ఫ్యాక్ట్ వెంకట్ సర్కార్ గారు ఐ థింక్ 2004లోనా 50 టెస్ట్ మ్యాచ్లు ఆడే అంత సత్తా మీలో ఉందని చెప్పి ఆయన చాలా గొప్పగా మాట్లాడారు మీ గురించి. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ యువర్ క్రికెట్ కెరియర్ రాయుడు గారు? అంటే క్రికెట్ కెరియర్ ఐఎమ్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ ఫ్రమ్ వేర్ ఐ హ్యావ్ కమ్. అంటే మనం ఆ సిస్టంలో అన్నేళ్ళు మనము ఉండి సిస్టమ్ని తట్టుకొని వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ కానీ ఏదైనా కానీ మనం ఒక మంచి క్రికెట్ కెరియర్ అయిందని నేను భావిస్తున్నాను. అంటే ఐఎమ్ యాక్చువల్లీ క్వైట్ హ్యాపీ విత్ వాట్ యూ డిడ్. ఎస్ మ్యామ్. బట్ ఇంకా కూడా చాలా నేను సీనియర్స్ జట్టులో మీరు సెలెక్ట్ అయిపోతారు అనుకున్నాం అప్పుడు. లేదు మేడం, అంటే నేను సీనియర్ జట్టులో ఆల్మోస్ట్ 7 ఇయర్స్ దాకా ఉన్నాను. సో 7 ఇయర్స్ టీంతో పాటు ఉన్నాను, కాకపోతే ఆడే ఆపర్చునిటీస్ తక్కువ దొరికినాయి. రైట్. బట్ టీంతో పాటు ఐ ట్రావెల్డ్ ఈజీలీ ఫర్ అరౌండ్ 200 odd గేమ్స్. సో టీంతో ఉండి సో అంటే అంటే ప్రతి ఒక్కరి జర్నీ, ప్రతి ఒక్కరి స్టోరీ డిఫరెంట్గా ఉంటుంది. అబ్సల్యూట్లీ రైట్. సో ఐఎమ్ హ్యాపీ అండి, ఎందుకంటే ఈవెన్ ఐపీఎల్లో కూడా ప్లేడ్ 14 years, వన్ లాట్ ఆఫ్ టోర్నమెంట్స్, కాబట్టి ఐఎమ్ క్వైట్ హ్యాపీ అండి. నథింగ్. అంటే ఇది అడగడానికి కూడా కారణం రాయుడు గారు, బికాజ్ మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉందో మీకు తెలియదేమో బహుశా, ఆర్ తెలిసేమో తెలియదు. బట్ ఫర్ ద గ్రేట్ అమేజింగ్ క్రికెట్ యూ ప్లేడ్, మీరు ఆడినంత కాలం ఇప్పటికి కూడా ఇంకా ఏదో అద్భుతాలు జరగాలి మీ ద్వారా అని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఉంటారు. సో వాట్ వాజ్ యువర్ స్వీటెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ క్రికెట్ జర్నీ బిఫోర్ యూ కేమ్ ఇన్ టు పాలిటిక్స్? స్వీటెస్ట్ మూమెంట్ అంటే డెఫినెట్గా ఇండియా క్యాప్ తీసుకున్నది. దట్ ఈస్ అంటే యూ కాంట్ మ్యాచ్ దట్. కాకపోతే దే లాట్ ఆఫ్ గ్రేట్ మెమరీస్ ఈవెన్ ఇండియన్ టీంలో కానీ, ఈవెన్ ఐపీఎల్లో కూడా. ద లేటెస్ట్ ఐపీఎల్ లాస్ట్ ఇయర్, దట్ వాజ్ యాక్చువల్లీ అ వెరీ స్వీట్ మెమరీ. ఎందుకంటే రిటైర్మెంట్ ప్రకటించి అది నా లాస్ట్ మ్యాచ్ కాబట్టి ఇట్ వాజ్ యాక్చువల్లీ వెరీ స్వీట్. ధోని గారు మీకు చాలా వౌచ్ చేసేవారు, మీకు చాలా సపోర్ట్ చేసేవారని, అది అంటే బయటికి తెలియడమే కాకుండా ఇంటర్నల్గా క్రికెట్ జర్నలిజం చేసేవాళ్ళు, స్పోర్ట్స్ జర్నలిస్ట్ అందరూ చెప్తూ ఉంటారు రాయుడు గారికి ఎప్పుడు కూడా ధోని గారు యూస్ టు వౌచ్ ఫర్ హిమ్ అని చెప్పి. వాట్ వాజ్ ద బాండ్ యూ హ్యాడ్ విత్ ధోని గారు అండి? అంటే మేము ఇండియా ఆడక ముందు కూడా ఇండియా అన్నీ కలిసి ఆడాము 2003, 2004లో. సో అప్పుడు కూడా అంటే మాకు అప్పటి నుంచి తెలుసు ఆయన. సో అప్పటి నుంచి నన్ను చూసినవాడు. ఏమని వారు మీ ఆట చూసినప్పుడు? లేదంటే ఆయన మాకు 2-3 years సీనియర్, బట్ హీ వాజ్ ఆల్వేస్ వెరీ ఫాండ్ ఆఫ్ హౌ ఐ యూస్ టు ప్లే, హౌ ఐ వాజ్ యాజ్ అ పర్సన్ కూడా ఆయనకి ఇష్టం. కాబట్టి అంటే మా జర్నీ ఇన్ బిట్వీన్ వి లాస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ ట్రాక్ కానీ, బట్ ఫ్రమ్ అబౌట్ 2010 onwards మళ్ళీ టిల్ నౌ ఇట్స్ బీన్ వెరీ వెరీ గుడ్. వెరీ గుడ్. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కోవిడ్ టైంలో మీరు ఇంటి నుంచి బిర్యానీ చేసి తీసుకెళ్లారు. ఇస్ దట్ రైట్? కోవిడ్ కాదండి, అంతకుముందే ఎక్కడ మరి చెప్తాను, కాకతీయలను ఐటీసీలో ఉన్నారు. ఆ టైంకి మీరు ఇంట్లో బిర్యానీ చేయించి తీసుకెళ్లారు ధోని గారి కోసం. వాళ్ళు అలౌ చేయలేదు, కరెక్టేనా? అలౌ చేయకపోతే ఆయన కోపం వచ్చి తాజ్కి మారిపోయారు. నేను తీసుకెళ్ళలేదు, నేను యాక్చువల్లీ అప్పుడు ముంబై ఇండియన్స్కి ఆడుతున్నాం, మేము రాయ్పూర్లో ఉన్నాం. అది సో రైనా వీళ్ళు కొద్దిగా వాళ్ళు అడిగారు అనమాట. అయితే వాళ్ళు అడిగితే సరే అని చెప్పి మనం అంతా తయారు చేపించి పంపించాము. పంపిస్తే వాళ్ళు ఎలా చేయకపోతే వీళ్ళు హోటల్ మారిపోయారు. మేము యాక్చువల్లీ మ్యాచ్ ఆడుతున్నాం ఆ రోజు, నాకు ఐడియా లేదు. ఈవినింగ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ న్యూస్లో వస్తుంది, మా వాళ్ళు ఫోన్లు ఉన్నాయి. తర్వాత ఫోన్ మాట్లాడితే ఇట్లా అయిందంటే నేను షాక్లో ఉన్నాను. అదే బట్ జస్ట్ షోస్ యువర్ కామ్రేడరీ అండ్ బ్రదర్హుడ్. అంటే క్రికెట్లో జనరల్గా అందరూ అట్లా ఉంటారు మేడం. అట్లీస్ట్ మా జనరేషన్ వరకు మాత్రం వి ఆల్ ఆర్ వెరీ వెరీ క్లోజ్. అందరూ చాలా హర్షిస్తున్నారు రాయుడు గారు మీ బోల్డ్ డెసిషన్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్. బికాస్ లైక్ ఐ సెడ్, స్పోర్ట్స్ వాళ్ళందరూ ఎప్పుడు కాంట్రవర్సీకి దూరంగా, ఒక మాట అనకుండా అట్లా ఉంటారు అలగ్. మీరు మాత్రం ధైర్యంగా బరిలోకి దూకారు. సో ఆబ్వియస్లీ ఇంకా ఇక్కడ మీకు తెలుసు కదా ఎలా ఉంటుంది పొలిటికల్ ఎన్వైరన్మెంట్. కొంచెం మీరు విమర్శలు చేయాలి, వాళ్ళు చేస్తారు, అన్నీ పడాలి. వీటికన్నిటికి తట్టుకుంటారా? అంటే క్రికెట్లో కూడా విమర్శలు అనేది కామనే మేడం, మాకు వీఆర్ యూస్ టు ఇట్. కాకపోతే ఇక్కడ ఏంటంటే పాలసీ బేస్డ్ విమర్శలు, అంటే ఇప్పుడు అవతల వాళ్ళ పాలసీస్,
సో వాళ్ళు ఏం చేశారు, అన్ని విషయాలు మరి మాట్లాడాల్సి వస్తుంది కదా. అవును అవును సో అదే కాకుండా ఎండ్ ఆఫ్ ద డే మెయిన్ మోటివ్ ఇస్ టు డూ గుడ్ ఫర్ పీపుల్. కరెక్ట్. సో ఇన్ ద బార్గెన్ ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి, బట్ మెయిన్ ఎజెండా అండ్ మోటివ్ ఇస్ టు మేక్ షూర్ పీపుల్ ఆర్ బెనిఫిటింగ్. మీ డెసిషన్ టు జాయిన్ పాలిటిక్స్ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? ఇంట్లో వాళ్ళు అంత ఏం అనలేదు, అప్పుడప్పుడు అంటూ ఉండేవాళ్ళు అవసరమా, హ్యాపీగా ఇన్నేళ్ళు కష్టపడ్డావు, మళ్ళీ మళ్ళీ కష్టపడతావా అని అదొక లైన్ ఆఫ్ థింకింగ్ వచ్చింది. కానీ బట్ ఐఎమ్ వెరీ వెరీ పర్పస్ డ్రివెన్. సో నాకు లైఫ్లో దిస్ ఈజ్ అ గ్రేట్ పర్పస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్వింగ్ పీపుల్, సర్వింగ్ ద సొసైటీ. సో ఒక మంచి డ్రైవ్ కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ డూయింగ్ ఇట్ అండి. మీరేమన్నా మీకు ఎప్పుడైనా ఈవెన్ యాజ్ అ క్రికెటర్ అండ్ ఎర్లియర్ వెన్ యూఆర్ గ్రోయింగ్ అప్ ఏ సమస్యలు చూస్తే మిమ్మల్ని బాగా కదిలించేసేది? ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ల పరిస్థితి, డెవలప్మెంటా, లేదు ఇంకేదో లిటరసీ అండ్ దీనిలోనా, ఇంకోదో, లేకపోతే స్పోర్ట్స్, ఇలా అన్ని రంగాల్లో రావాలనా? వాట్ యూ ఫీల్? అంటే నాకు మెయిన్ ఎప్పుడు ఏమనిపించేదంటే ఈక్వాలిటీ ఉండాలనిపించేది. అంటే ఎవ్రీ పర్సన్, నో మ్యాటర్ హౌ రిచ్ ఆర్ పువర్ ఆర్ వాట్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఏముందో కానీ, దే హ్యావ్ టు బి ట్రీటెడ్ ఈక్వల్లీ, దే హ్యావ్ టు బి గివెన్ అన్ ఈక్వల్ ప్లాట్ఫామ్. సో దట్ అది నా మైండ్లో ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఐ హ్యావ్ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ ట్రబుల్ గోయింగ్ త్రూ ద సిస్టమ్. సో అది వేరే వాళ్ళు ఫేస్ కాకుండా మనం ఎవరిని చూసినా కానీ, నో మ్యాటర్ వాళ్ళు ఎక్కడి నుంచి, ఏ ఊరు, ఏ బ్యాక్గ్రౌండ్, అవన్నీ, ఏ సామాజిక వర్గం, అవన్నీ చూడకుండా మన అందరినీ ఈక్వల్గా చూసి, అలా ఏదన్నా ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఈక్వల్గా మనం అందరినీ ఆపర్చునిటీ ఇచ్చేటట్టు ఉండాలని నా కోరిక. అండ్ అది ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు ఆ డ్రైవ్ ఉండేది మేడం. ఎవ్రీబడీని మనం అందరినీ ఈక్వల్గా చూడాలి. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. అదే కాకుండా ఇప్పుడు పొలిటికల్గా ఎజెండా అంటే మెయిన్ మేడం, అంటే డెవలప్మెంట్లో కూడా మనం చూసుకుంటే అందరూ డెవలప్ కావాలి. అవును. ఏదో ఒక్క సెక్షన్ ఆఫ్ సొసైటీ, ఒక 1%, 2% ఆఫ్ ద రిచ్ క్లాస్ వాళ్ళే డెవలప్మెంట్ గురించి వాళ్ళ విధంగా, వాళ్ళ సెల్ఫిష్ మోటివ్స్తో వాళ్ళు మాట్లాడతారు. బట్ ఓవరాల్ మిగతా 98% కూడా డెవలప్ కావాలి ఈక్వలీ. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ డెవలప్మెంట్ అని నేను భావిస్తాను. సోషల్ జస్టిస్ బేసికలీ. సోషల్ జస్టిస్ ఇన్ ఎవ్రీ రిగార్డ్. అంటే లెట్ ఇట్ బీ ఎడ్యుకేషన్, లెట్ ఇట్ బీ స్పోర్ట్స్, లెట్ ఇట్ బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఏదైనా కానీ, జాబ్స్ కానీ, వాట్ ఎవర్ పోస్ట్స్ కానీ, ఏదైనా కానీ సోషల్ జస్టిస్ ఇన్ అ వే దట్ ఎవ్రీబడి ఈజ్ బెనిఫిటెడ్. ఆల్ ద 100% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ ఈక్వలీ టేకెన్ కేర్ ఆఫ్. రైట్. సో మీకు ఏ పార్టీలో అయితే మీ ఐడియాలజీ మ్యాచ్ అవుతుంది అని, డిడ్ యూ హ్యావ్ అ టఫ్ టైమ్ చూసింగ్ వైసీపీలోకి రావడం అని? లేదు మేడం, అంటే దట్ వాజ్ నాట్ టఫ్ ఎట్ ఆల్. ఎందుకంటే మా ఇంట్లో కూడా మై ఫాదర్ వాజ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ వైఎస్ఆర్ గారు రైట్ ఫ్రమ్ మై వెరీ యంగ్ డేస్. సో అక్కడి నుంచి కూడా ఆ ఐడియాలజీ అనేది, వైఎస్ఆర్ గారి థింకింగ్ అనేది మా ఫాదర్ ద్వారా నాకు తెలిసి, సో ఐ ఆల్వేస్ థాట్ దట్ దెర్ ఈస్ వన్ పార్టీ విచ్ స్టాండ్స్ ఫర్ ఎవ్రీబడి అని. సో ఆ విధంగా చూసింగ్ వైఎస్ఆర్సీపీ వాజ్ నాట్ అ డిఫికల్ట్ టాస్క్ ఎట్ ఆల్. అంటే నో డౌట్ దేర్ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్, ఎంతోమంది ఏదో మాట్లాడుతూ ఉంటారు, అడుగుతూ ఉంటారు, లాగుతూ ఉంటారు, కానీ బట్ ఐ వాజ్ ఆల్వేస్ వెరీ వెరీ క్లియర్ అండ్ రైట్ ఫ్రమ్, అంటే ఐ హ్యాడ్ నో డౌట్స్, నో అదర్ ఇంటెన్షన్స్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నెన్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? పాలన చూస్తే మీరు ఇన్వాల్వ్ అయ్యి మైండ్ అప్లై చేసి చూసారా? ఏం స్కీమ్స్ వెళ్తున్నాయి, ఎలా ఉంది, ఏమిటని చూసారా మీరు? అంటే ఆబ్వియస్లీ చూసుంటారు. లాస్ట్ 6 months నుంచి నేను స్టడీ గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నాను, చాలా విలేజెస్ తిరిగాను. సో అవన్నీ కూడా నేను చూసినప్పుడు కూడా ఐ ఫెల్ట్ ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈక్వాలిటీ, అంటే సొసైటీ మొత్తానికి జస్టిస్ జరగాలనేది, అవన్నీ కూడా అన్ని విధాలుగా అన్ని రంగాల్లో జరుగుతున్నాయని కూడా నేను భావిస్తున్నాను. అంటే చాలా స్ట్రాంగ్గా, ఎందుకంటే లైవ్గా నేను చూశాను కాబట్టి, అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి వినింది కాదు. ఐ హ్యావ్ సీన్ ఆల్ దట్ ఫస్ట్ హ్యాండ్. సో దట్ వే అయితే రాయుడు గారు మరి ఆబ్వియస్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసి గెలిచి చూపించి జనాల్లోకి ఉంటే అది ఇట్ బి ఎ వెరీ థ్రిల్లింగ్ మూమెంట్. ఇప్పుడు మీరు జనంలోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని క్రికెట్ హీరోగా గుర్తుపడతారు కదా అందరూ యంగ్స్టర్స్. హౌ డు దే ఫీల్ అండ్ హౌ డు ఆబ్వియస్లీ సెల్ఫీ తీసుకోవాలని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమి క్రికెట్ అయితే తెలియని నేనే మామూలుగా చేసే ఇంటర్వ్యూలకి వాటికి కొంచెం ఒక చెప్పాను కదా, ఒక చిన్న స్పార్క్ ఉండింది అనమాట. సో అంటే ఎస్ మ్యామ్, పీపుల్ డెఫినెట్గా వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఉంది, ఒక క్రికెటరు మన ఊరు వచ్చాడు, లేకపోతే అంటే టీవీలో కనిపించేవాడు మన దగ్గర తిరుగుతున్నాడు అనేది ఉంది. బట్ నౌ దే ఆర్ ఆల్సో బిలీవింగ్ దట్ హీ హెస్ కమ్ ఫర్ ద రైట్ జాబ్. అంటే వచ్చి మన అందరి కోసం కూడా, మన యూత్కి,
మన డిస్ట్రిక్ట్కి మన స్టేట్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఒక మంచి ఆలోచనతో ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక భావంతో వచ్చాడని దే ఆల్ హ్యావ్ అంటే షిఫ్టెడ్ ఫ్రమ్ దట్ మైండ్ సెట్ ఆఫ్ ఓ క్రికెటర్ వచ్చాడు కాకుండా హీ హాస్ కమ్ యాజ్ సంబడి హూ వాంట్స్ టు హెల్ప్ అనే ఒక ఆ ట్రాన్సిషన్ అనేది జరిగింది మేడం ఇన్ ద లాస్ట్ 6 months. సో దానికోసం నేను ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అనమాట. రైట్ 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 రైట్. సో ఇనీషియల్ వచ్చినప్పుడు అందరూ ఎట్లా అంటే క్రికెటర్ అన్నట్టు ఒక 1 month వరకు. బట్ స్లోలీ దే హవ్ రియలైజ్ దట్ ఓకే దిస్ గై అంటే మీన్స్ బిజినెస్, దిస్ గై ఈజ్ హియర్ టు డూ వెల్ ఫర్ అస్, డూ గుడ్ థింగ్స్ ఫర్ అస్ అనే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళల్లో కూడా కనిపిస్తుంది. 2004 తర్వాత రాయుడు గారు మీరు ఇన్ఫ్యాక్ట్ సీనియర్స్ జట్టుకి మీరు ఆల్మోస్ట్ మిమ్మల్ని కొంచెం చేసే తొక్కే ప్రయత్నం చేశారని ఒక టాక్ ఉండింది మధ్యలో. అంటే మీకు రావాల్సిన డ్యూ ఆపర్చునిటీ ఫర్ ద ఫ్యాబులస్, బికాస్ ఇఫ్ వెంక్ సర్కార్ గారు అండ్ సీనియర్ ప్లేయర్స్ లైక్ హిమ్ హ్యావ్ సెడ్ దట్ హీఈస్ అ బ్రిలియంట్ మెటీరియల్, క్రికెట్ మెటీరియల్, అండ్ అంత మెటల్ ఉండే ఆటగాడు మనకు ఉండడం చాలా అదృష్టం, 50 టెస్ట్ మ్యాచ్ల పైన అవలీలగా ఆడేస్తాడని అన్న తర్వాత, కానీ అక్కడ చిన్న చిన్న ఎవరో ఇంకో సీనియర్ క్రికెటర్ కొడుకు అక్కడ గొడవలు అవ్వడం, శివలాల్ యాదవ్ గారిది, అవన్నీ మిమ్మల్ని డస్ ఇట్ మేక్ యూ ఫీల్ డల్ ఎవర్? బికాస్ అంటే యూ కుడ్ హావ్ బీన్ సమ్వేర్ కదా అని. అంటే ఇట్ డస్ నాట్ యాక్చువల్లీ మ్యాటర్, ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు అందరి స్టోరీ డిఫరెంట్. సో వాళ్ళు అంటే ఆ టైంలో నాతో చేసిన పనులన్నిటికీ నేను తట్టుకోకుండా గివప్ చేస్తుంటే ఐ వుడ్ హ్యావ్ ఫెల్ట్ రియలీ బ్యాడ్. బట్ ఐ సస్టైన్. సో ఐ ఫీల్ ఆ సస్టైన్ చేయటం అనేది ఇట్ వాజ్ ఎ గ్రేట్ లెర్నింగ్. ఆ జర్నీ ఏదైతే ఉండేనో, సో దట్ హ్యాస్ టాట్ మీ అ లాట్ ఇన్ లైఫ్. అంటే మనము హౌ టు నావిగేట్ ద సిస్టమ్, హౌ టు స్టాండ్ యువర్ గ్రౌండ్. వెన్ యూ బిలీవ్ సంథింగ్ ఈజ్ రైట్, యూ హ్యావ్ టు స్టాండ్ యువర్ గ్రౌండ్. సో అవన్నీ కూడా నాకు నేర్చుకోవడం జరిగింది. అండ్ ఐఎమ్ హ్యాపీ అండి, ఎందుకంటే ఇప్పుడు చాలామంది అంటారు, బట్ అన్ఫార్చునేట్లీ మన తెలుగు వాళ్ళము ఇక్కడే బార్న్ ఇన్ గుంటూరు, అదే బాంబేలో మనము వాజ్ బార్న్ ఇన్ బాంబే ఆర్ కర్ణాటక ఆర్ సంథింగ్, ఇట్ వుడ్ బీన్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఫ్రమ్ హియర్ వాట్ ఎవర్ వీ హ్యాడ్ టు ఫేస్, ఆ టైంలో మనం ఏదైతే ఎదుర్కొన్నామో అవన్నీ కూడా ఎదుర్కొని ఏ స్టేజ్కి అయితే వెళ్ళి ఒక మంచి లెవెల్ ఆడి రిటైర్ అయ్యే ఒక పొజిషన్కి వచ్చామంటే ఐఎమ్ హ్యాపీ. అబ్సల్యూట్లీ. కానీ ఇప్పుడు మారిందా రాయుడు గారు పరిస్థితి? కొంచెం ఇప్పుడు చాలా బెటర్, చాలా చేంజ్ అయింది కదా. అంటే మోర్ ఓపెన్ మైండెడ్ దే హావ్ బికమ్, మోర్ ఓపెన్ మైండెడ్. అండ్ ఆల్సో ఐపీఎల్ రావటం వల్ల టాలెంట్ అనేదాన్ని కప్పేయటానికి ఎక్కడ ఆప్షన్ లేదు. ఇంతకుముందు ఏంటంటే ఎవరు వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళ చేతుల్లో. ఇప్పుడు ఎవరినన్నా మనము సైడ్ చేసేసి ఒక 10 రోజుల్లో మీడియా కూడా మర్చిపోద్ది. సో ఆ సిచ్యువేషన్ ఉండేది స్టార్టింగ్లో. కానీ ఒక్కసారి ఐపీఎల్ వచ్చిన తర్వాత టీవీలో టాలెంట్ కనిపిస్తుంది. సో ఇప్పుడు అంత ఆపటం అంత ఈజీ కాదు మేడం. కానీ ఇదివరకు స్పిరిట్ ఆఫ్ ద గేమ్ ఉండేది కదా. అంటే ఇప్పుడు ఇఫ్ ఇండియా ప్లేస్, ఆస్ట్రేలియా ప్లేస్, లేకపోతే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడినప్పుడు మా దేశం అని జెండాలు పట్టుకుని ఊపేసి అంతా అయ్యేది. ఈ ఐపీఎల్ వచ్చాక ఆ స్పిరిట్ మెయింటైన్ అయిందా? బికాస్ యూ హ్యావ్ అంటే ప్రాంతీయ విభేదాలు ఉండవు, ఇంకా ఇక్కడ వాళ్ళు అక్కడ కోసం ఆడతారు, అక్కడ వాళ్ళు ఇక్కడ కోసం ఆడతారు. ఆ పేట్రియాటిక్ స్పిరిట్ ఉండిందండి? అది డెఫినెట్గా ఉంటుంది మేడం. అది ఎందుకంటే ఇండియాకి ఆడటం ఈజ్ అ డిఫరెంట్ థింగ్, బికాజ్ యూఆర్ రిప్రజెంటింగ్ యువర్ కంట్రీ. ఐపీఎల్ ఎట్లా అంటే ఫ్రాంచైజీ, ఇప్పుడు మనం ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఫుట్బాల్ చూస్తాం. సో ఆ క్లబ్కి వచ్చే క్రేజ్ అది డిఫరెంట్ మేడం. అది ఎట్లా అంటే దట్ ఈజ్ ఫార్ ద క్లబ్, ఫార్ ద ఫ్రాంచైజీ. సో రెండు వెరీ డిఫరెంట్ థింగ్స్, బట్ రెండిట్లో ప్లేయర్ ఫీల్స్ ద సేమ్. అంటే ఆ క్రేజ్ ఇండియా అనేసరికి డెఫినెట్గా పేట్రియాటిజం అది చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఈవెన్ ఫ్రాంచైజీ క్రికెట్ కూడా దట్ సేమ్ లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ ఈజ్ ఆల్వేస్ దేర్. యూ మస్ట్ బి ఫాలోయింగ్ ఆల్ ద ఇంటర్నేషనల్ బిగ్ లీగ్స్. ఇప్పుడు ఫాలో అవుతుంటారు కదా? వాచ్ చేస్తారా? 6 months నుంచి అయితే 6 months నుంచి అయితే ఇదే మొన్న. ఎందుకంటే అంత దారుణంగా వరల్డ్ కప్ లాస్ట్లో ఓడిపోయాం, అంత బాగా ఆడి. ఏం జరిగిందండి? మరి స్పోర్ట్ అంటే అట్లనే ఉంటుంది. వన్ బ్యాడ్ డే అంతే. వికెట్ కూడా అస్సలు ఆ రోజు బాగాలేదు. యూ కెనాట్ బ్లేమ్ ద ప్లేయర్స్. వాళ్ళు యాక్చువల్లీ చాలా పాపం మోదీ గారు కూడా వచ్చి అంత చీర్ చేసి అన్నీ చేసి ఇక ఆయన అదే కదా మేడం, స్పోర్ట్ అంటే మనం ఎవరు ఏం చేసినా కానీ ఆ రోజు ఎట్లా ఉంటుందో ఎవరికి తెలియదు. కరెక్ట్, దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ సో ట్రూ. హౌ వాజ్ యువర్ కెరియర్ విత్ ఐపీఎల్ అండి మొత్తం? అంటే ఐపీఎల్తో మీ జర్నీ, హౌ డూ యూ, వాట్ ఆర్ ద ఫాండ్ మెమరీస్ యూ హ్యావ్? వీళ్ళతో డెఫినెట్గా ఐ మీన్ ఎట్లా చెప్పాలంటే మనము ఒక కంబ్యాక్ చేయడానికి లైఫ్లో కానీ ఈవెన్ ఇండియన్ క్రికెట్లో వచ్చి ఆడటానికి ఐపీఎల్ వాజ్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్ అండి. ఎందుకంటే ఎవ్రీబడి వాజ్ వాచింగ్. మొత్తం మన టాలెంట్ అనేది ప్రపంచం మొత్తానికి తెలిసింది. సో అదే ముంబై ఇండియన్స్ ఫస్ట్ దే గేవ్ మీ అన్ ఆపర్చునిటీ. వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు ముంబైకి దే ఓన్లీ ప్లేడ్ 3 foreigners. దే ఆర్ అలౌడ్ టు ప్లే 4 foreigners. దే ప్లేడ్ ఓన్లీ 3 foreigners టు అకామిడేట్ మీ. సో అంత కాన్ఫిడెన్స్ చూపించారు.
సో దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండి. అంటే సో దట్ ఈస్ వేర్ ప్లేయర్స్ ఆర్ మేడ్. అందుకే మీకు మంచి ప్లేయర్స్ ఎప్పుడు ముంబై కానీ సిఎస్కే కానీ దే గివ్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ఇండియన్ టాలెంట్. హౌ వాజ్ ఇట్ ట్రావెలింగ్ విత్ అంటే ఇప్పుడు ఇప్పుడు కొంతమంది బ్రాండ్ నేమ్స్ అలా ఏర్పడిపోతారు, ధోని అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ అంటే ఆబ్వియస్లీ. హౌ వాజ్ ఇట్ ట్రావెలింగ్ విత్ సచిన్ అండి, ప్లేయింగ్ విత్ హిమ్? అండ్ అంటే సచిన్ గారు అంటే ఆల్వేస్ వైల్ గ్రోయింగ్ అప్ హీ వాజ్ మై ఐడల్. సో విత్ హిమ్ ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్ అండి. అంటే యూ కెనాట్ యూ జస్ట్ సీ హిమ్ గెట్ ఆస్ట్రక్. అంటే మనం ఎక్కువ మాటలు రావు. ధోని గారితో ఎట్లా అంటే ఆర్ జర్నీ వాజ్ ఆల్మోస్ట్ సిమిలర్, స్టార్టెడ్ ఆఫ్ టుగెదర్. సో ఇట్స్ అ డిఫరెంట్ అంటే బ్రదర్స్ సార్ట్ ఆఫ్ అ బాండ్. బట్ సచిన్ గారితో ఇట్ వాజ్ మోర్ ఐడల్ సార్ట్ ఆఫ్ బాండ్ అండి. అంటే ఆయన ఎప్పుడు వీ ఆల్వేస్ కీప్ హిమ్ ఆన్ ఎ పెడెస్టల్ ఈవెన్ నౌ. ఎప్పుడు కలిసినా కూడా. బట్ మీ ఆట చూసుంటారు ఆయన చూసి, అంటే ఆడినప్పుడు కలిసి ఆడారు కదా మీరు. అదే 2000 యా అప్పుడు ఆడినప్పుడు వాట్ డిడ్ హీ సే? డిడ్ హీ హ్యావ్ ఎనీ కామెంట్? ఉండేది అలా ఏమన్నా? అంటే డెఫినెట్గా యూ ఆల్వేస్ హెల్ప్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై బ్యాటింగ్ కానీ ఓవరాల్గా. అంతా గ్రీన్ రూమ్ టాక్ ఇదంతా? ఇదంతా గ్రీన్ రూమ్ టాకా అన్నాను. గ్రీన్ రూమ్ అంటే? గ్రీన్ రూమ్ అంటే అదే బేసిక్గా బిహైండ్ ద సీన్స్ కలుస్తారు కదా మధ్య మధ్యలో, లేకపోతే ఫీడ్బ్యాక్ లా ఇస్తారా? అలా కట్టాల్సింది, షుడ్ టేక్ ఓన్లీ 2 runs తీయాల్సింది? లేదు అట్లా ఏముండదు. అట్లా ఏముండదు. ఎవ్రీ ప్లేయర్ ఈజ్ అంటే లెఫ్ట్ ఆన్ హిజ్ ఓన్ ఇండివిజువల్గా అసెస్ చేసుకోవడానికి. ఓన్లీ వెన్ రిక్వైర్డ్ ఏదైనా ఉంటే చెప్తారు, కానీ ఇట్ ఈస్ నాట్ అంటే నథింగ్ ఈజ్ ఫోర్స్డ్ ఆన్ ఎనీబడి. రైట్. రాయుడు గారు, ఐ ఆల్వేస్ వండర్ అండి, ఇప్పుడు మీకు గాడ్ ఫాదర్ ఎవరు లేరు క్రికెట్ అంటే స్పోర్ట్స్ ఇండస్ట్రీలో. కొంతమంది గాడ్ ఫాదర్స్ ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు ఆటోమేటిక్ అవుతుంది వాళ్ళకి కొంచెం. అండ్ మీరు అన్నట్టు ఒక టైంలో కొన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం బెటర్గా ఉండేది ఆపర్చునిటీ. మీరు క్రికెట్ని ఎంచుకున్నప్పుడు స్పోర్ట్స్ని, వాట్ వాజ్ యువర్ ఫ్యామిలీస్ రియాక్షన్ అండి? అండ్ హౌ డిడ్ యూ స్టార్ట్ ఆఫ్ యాక్చువల్లీ? ఇట్ వాజ్ యాక్చువల్లీ మా ఫాదర్ డ్రీమ్ మేడం టు మేక్ హిస్ సన్ అన్ ఇంటర్నేషనల్ క్రికెటర్. ఇట్ వాజ్ నాట్ యాక్చువల్లీ మై డ్రీమ్ వెన్ ఐ స్టార్టెడ్. ఐ వాజ్ వెరీ యంగ్ టు ఈవెన్ టు హ్యావ్ డ్రీమ్ లైక్ దట్. ఆయన కోచింగ్ తీసుకెళ్ళి ఆయన కష్టంతో ఇట్ టుక్ మీ టిల్ అబౌట్ వెన్ ఐ వాజ్ అబౌట్ 17-18 years దాకా, ఆల్మోస్ట్ 12-13 years హిస్ హోల్ లైఫ్ హీ హాజ్ డెడికేటెడ్ టు మీ. యువర్ క్రికెట్? యా, టు మై క్రికెట్. వాట్ ఆల్ వుడ్ యూ డూ? అంటే ఆడేవారు? మార్నింగ్ ప్రాక్టీస్, అర్లీ మార్నింగ్ తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేసి మళ్ళీ స్కూల్ తర్వాత పడుకునే వరకు. అంటే ఆయన సొంతంగా నన్ను ప్రాక్టీస్ చేయించి ఒక 3-4 hours. సో అట్లా ఈవెన్ ఫిజికల్ ఫిట్నెస్ కానీ. సో అప్పట్లోనే ఫుడ్ కూడా ఏది తింటే మంచిది అన్నట్టుగా ఆ టైం నుంచి ఆయన అన్నీ చూసి కంప్లీట్ హీ హాజ్ డెడికేటెడ్ హిస్ ఎంటైర్ లైఫ్ టు మీ. ఏం తినేవారు? ఎక్కువ ప్రోటీన్ బేస్డ్ అలా కదా? అంటే ఇనీషియల్ డేస్లో ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ చాలా ఎక్కువ పెట్టేవాళ్ళు ఫాదరు. సో అది అంటే అక్కడి నుంచి ఈవెన్ ఫిట్నెస్ వైజ్ కూడా యూస్ టు మేక్ మీ డూ అ లాట్ ఆఫ్ ఫిట్నెస్. ఎట్లా అంటే యాప్స్ కానీ, స్కిప్పింగ్ ఎవ్రీడే 1000 స్కిప్పింగ్స్ అట్లా కంటిన్యూస్గా చిన్న వయసు నుంచి. ఇట్ ఆల్ యూస్ టు. ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఫ్యాసినేటింగ్ టు సీ హౌ అ స్పోర్ట్స్ స్టార్ ఇస్ మేడ్. అండ్ ఇండియాలో క్రికెట్ ఈజ్ రిలీజన్. ఎస్ మ్యామ్. ఇంకా అన్ని ఆటలు ఒక తీరు. మన నేషనల్ గేమ్ కూడా కంటే కూడా క్రికెట్ అంటే ఒక ఆ అండ్ అడ్మిరేషన్. బట్ ఇప్పుడు వుడ్ యూ ఎంకరేజ్ పీపుల్? వుడ్ యూ సే దట్ ఇట్స్ వర్త్ ఇట్ పుట్టింగ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్? అంటే ఐ వుడ్ ఆబ్వియస్లీ సే దట్ యూ షుడ్ రికగ్నైజ్, అంటే ఆనెస్ట్గా రికగ్నైజ్ చేసే కెపాసిటీ ఉండాలి. ఇఫ్ యూ హ్యావ్ ద టాలెంట్ ఇన్ యూ, అది ఉంది అంటే దెన్ యూ కెన్ గో ఫర్ ఇట్. ఈవెన్ కోచెస్ కూడా దే హ్యావ్ టు బీ ఆనెస్ట్ ఇన్ అడ్మిటింగ్ దట్ ఓకే, లేకపోతే యూ విల్ బీ వేస్టింగ్ అ లాట్ ఆఫ్. అవును, ఇప్పుడు స్కూల్ ఎగ్గొట్టాలి కదండి కొంత. అదే స్కూలే కాదు మేడం, నవ్వు ఇప్పుడు ఎంత క్రికెట్ ఇప్పుడు 140 crore పాపులేషన్లో ఐఎమ్ షూర్ దే విల్ బీ అరౌండ్ 20-30 crore కిడ్స్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ఇండియా. ఏదో లెవెల్లో స్కూల్ కానీ, టెన్నిస్ బాల్ కానీ, ఏదో ఒకటి విత్ ఆస్పిరేషన్ టు ప్లే ఫర్ ఇండియా. బట్ హౌ మెనీ పీపుల్ ప్లే? అబౌట్ 15 people. సో దాంట్లో టు మేక్ ఇట్ ద కోచెస్ హ్యావ్ టు హెల్ప్. అంటే ఆనెస్ట్గా డస్ ఈ రియలీ హ్యావ్ ఇట్ ఆర్ డస్ షీ రియలీ హ్యావ్ ఇట్ అనేది వాళ్ళు అర్లీ ఏజ్లో చెప్తే దే వోంట్ బి వేస్టింగ్ అ లాట్ ఆఫ్ టైం. కరెక్ట్. ఎందుకంటే నేను చాలామందిని చూసాను మేడం, క్రికెట్ అని చెప్పి స్టడీస్ బ్యాక్ సీట్ తీసేసుకొని దే హ్యావ్ నాట్ either డన్ దిస్ నార్ దట్. అట్లాంటి ప్రాబ్లమ్స్ కాకుండా పీపుల్ హ్యావ్ టు బీ ఆనెస్ట్. కరెక్ట్. అవునవును, ఇట్స్ అ గ్రేట్ అడ్వైస్ అండి. అండ్ మీ వైపు నుంచి డిడ్ యూ ఎవర్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ అదర్ దెన్ క్రికెట్ మీ మైండ్లో? అంటే అప్పుడు ఒక నేను మ్యూజిక్ పాడతాను, ఒక ఇన్స్ట్రుమెంట్ వస్తే అన్నీ వచ్చేస్తాయి అంటారు, అలా ఒక ఆట వస్తే అన్నీ వచ్చేస్తాయండి?
అట్లా అని కాదు మేడం, అంటే అట్ అన్ అర్లీ ఏజ్ ఐ న్యూ దట్ వీ హ్యాడ్ ద టాలెంట్. ఎందుకంటే అండర్-15 ఇండియాకి వెళ్ళాము, ఇంగ్లాండ్, వెన్ ఐ వాజ్ 13. సో అప్పుడు ఐ స్కోర్డ్ 100 against వెస్ట్ ఇండీస్. దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్ దట్ ఓకే ఐ కెన్ ప్లే ఇంటర్నేషనల్ క్రికెట్ కానీ. సో ఆ బిలీఫ్ ఉండేది. సో దట్ ఈస్ వై ఐ ఆల్వేస్ థాట్ మనము ఒకసారి ఎంచుకున్నప్పుడు వీ షుడ్ నాట్ గివ్ అప్ అని. సో దట్ ఈస్ వై ఐ క్యారీడ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. ఇంకా ఫాదర్ డ్రీమ్ కూడా మనం ఫుల్ఫిల్ చేయాలి. ఆయన ఇన్ని ఇయర్స్ ఆయన కష్టపడ్డారు, ఆయన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేశారు. అవును. సో ఇట్ ఈస్ మై డ్యూటీ అండ్ టు గివ్ ఇట్ యువర్ బెస్ట్. ఎస్ మ్యామ్. ఇప్పుడు హీస్ హ్యాపీ విత్ యువర్ డెసిషన్ టు విన్ పాలిటిక్స్? ఎస్ మ్యామ్. అంటే ఈజ్ హ్యాపీ దట్ ఐఎమ్ సర్వింగ్ పీపుల్. అంటే ఐ హ్యావ్ గుడ్ ఆనెస్ట్ ఇంటెన్షన్స్ టువర్డ్స్ ద సొసైటీ. సో దట్ వే ఈజ్ హ్యాపీ. అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్, అంటే బీయింగ్ ఇన్ పవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ యూ కెన్ మేక్ అ లార్జర్ డిఫరెన్స్. కరెక్ట్. బట్ ఓవరాల్ ఈవెన్ సోషల్ సర్వీస్ చేయటం కానీ, స్టార్టెడ్ ఎ ఫౌండేషన్ హెల్పింగ్ ఎ లాట్ ఆఫ్ డిసేబుల్డ్ పీపుల్ వేర్, అంటే మన ఆర్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ దే డోంట్ రీచ్. అంటే ఎనీ గవర్నమెంట్ విల్ హ్యావ్ లిమిటేషన్స్. సో ఉన్న ఆ చిన్న చిన్న పాకెట్స్లో హౌ కెన్ వి హెల్ప్ పీపుల్. సో అవన్నీ కూడా అది కొంతకాలంగా మీరు చేస్తూ వచ్చారు. చేస్తున్నాం. దాని ద్వారా యూ హ్యావ్ ఇంపాక్టెడ్ అ లాట్ ఆఫ్ లైవ్స్ ఆల్రెడీ. అండ్ ఇది ఇంకా ఆర్గనైజ్ సెటప్లో మీకు ఒక అవకాశం వస్తుంది. ఎస్ మ్యామ్. అంటే దిస్ యూ కెన్ డూ అ లాట్ ఆఫ్ గుడ్ సర్వీస్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ ఫర్ ద డిస్ట్రిక్ట్. దిస్ ఈస్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు ట్రాన్స్ఫార్మ్ ద డిస్ట్రిక్ట్ ఆల్ టుగెదర్. వెరీ ట్రూ. ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? అది కొన్ని రోజుల్లో సార్ చెప్తారు. రైట్. ప్రత్యక్ష రాజకీయాలు అంటే చాలా కష్టం, ఇందాక చెప్పినట్టు. సో మీరు మీ ప్రత్యర్థులపై విమర్శలు చేయాలి అండ్ అలాగే విమర్శల్ని తట్టుకోవాలి. రాయుడు గారు, మీరు ఇంత సాఫ్ట్గా, ఇంత ఫోకస్డ్గా, అసలు స్పోర్ట్స్ వరల్డ్ అంటే అసలే చాలా మితభాషలు. మీరు అవన్నీ తట్టుకుని నిలబడతారా? మిమ్మల్ని ఒక మాట అందిస్తారా? అసలు మీ ప్రత్యర్థులే అనడానికి పాపం ఫీల్ అవుతారు, అయ్యో మంచి పిల్లాడు, బాగా క్రికెట్ ఆడిన అబ్బాయి కదా అని. లేదు, అంటే ఇప్పుడు వాళ్ళు అన్నంత మాత్రాన మన ఫోకస్ మన పని. అంటే క్రికెట్లో కూడా మీరు నేర్చుకుంది అదే కదా. ఇప్పుడు క్రికెట్లో విమర్శలు ఏం తక్కువేం ఉండవు. బికాజ్ నేను ఇందాక చెప్పినట్టు 20-30 crore కిడ్స్ ఆడుతుంటే 15 మంది ఆడతారు. సో వాట్ ఈస్ ద సార్ట్ ఆఫ్ మెంటల్ కెపాసిటీ దోస్ పీపుల్ హ్యావ్ అనేది, ఆ ఫోకస్ అనేది. ఇప్పుడు మనము ఎవరో మనల్ని ఏదో అంటున్నారని చెప్పి వాళ్ళని అనాల్సిన అవసరం కూడా లేదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. చాలా డౌన్ అయ్యారు ఎప్పుడైనా మీ క్రికెట్ కెరియర్లో? చాలాసార్లు అయినప్పుడు హౌ డు యూ డీల్ విత్ ఇట్? వాట్ యూ డూ? సో డౌన్ అయినప్పుడు ఏం లేదు మేడం, అంటే మన గోల్ ఏంటి, మన పర్పస్. సో ఆ రోజు కూడా నెక్స్ట్ డే ఓకే ఈరోజు డౌన్ అయ్యాము, హౌ డు ఐ గెట్ అప్ అండ్ గెట్ బెటర్, హౌ డు ఐ లెర్న్ ఫ్రమ్ వాట్ ఐ హావ్ డన్. సో అంతే తప్ప ఇలా ఎప్పుడు పాజిటివ్ థింకింగ్తో నడుస్తుందండి జీవితం. అంతే మరి నడవాలి కదా మేడం, నడిస్తేనే యూ కీప్ గోయింగ్ ఫార్వర్డ్. రైట్. బట్ ఆ టైంలో హూ వాజ్ యువర్ బిగ్గెస్ట్ ఎయిడ్ ఫర్ హెల్ప్? అంటే క్రికెట్ మనకి స్పోర్ట్స్లో ఉన్నారా, నాన్నగారా, లేకపోతే మీ ధోని భయ్య వీళ్ళందరూ ఏమన్నా నేర్పించారా? అది జనరల్గా ఇండియాలో ఇదొక, అంటే అందరూ కూడా సెల్ఫ్ మేడే మేడం. వి ఆల్ లెర్న్ ఆన్ అవర్ ఓన్. అంటే చిన్నప్పుడు పడి యూ కీప్, అంటే మేము సొంతగానే నేర్చుకొని ముందుకెళ్తాం తప్ప ఎక్కువ ఇట్లా సైడ్ హెల్ప్ అనేది చాలా తక్కువ మేడం. బయట వాళ్ళు ఎవరు వచ్చి సలహాలు ఇచ్చి అంటే ఇస్తూ ఉంటారు, బట్ మోస్ట్లీ మనిషికి లోపల నుంచే అది ఏమంటారు, మన లోపల మనం మాట్లాడుకుని మనం ముందుకెళ్తూ ఉంటాం తప్ప పక్కన వాళ్ళది అంత హెల్ప్ ఏమి ఉండదు. అంటే సెల్ఫ్ డ్రివెన్ ఎక్కువ. మీరు ఎవరైనా క్రికెటర్ల బొమ్మలు మేము చిన్నప్పుడు పెట్టుకునేవాళ్ళం అండి స్కూల్లో ఉన్నప్పుడు. అంటే దాన్ని బట్టి మీరు నాకు ఎన్నేళ్ళు అని గెస్ట్ చేయకూడదు, అయినా కూడా చెప్తున్నాను. మేము రవిశాస్త్రి గారి ఫోటో పెట్టుకునేవాళ్ళం అండి. దేనిలో? మా ఫోటో బుక్స్లో. అది ఎప్పుడు పెట్టుకోలేదు మేడం. చిన్నప్పుడు మీరు ఎప్పుడు పెట్టుకోలేదు అలా? ఎవరి ఫోటోలు పెట్టుకోలేదు? మీకు ఆల్ టైమ్ బెస్ట్ క్రికెటర్ ఎవరంటే ఏం చెప్తారు మీరు? ఆల్ టైమ్ బెస్ట్ క్రికెటర్ ఇండియా కోసం అయితే సచిన్ టెండూల్కర్, దాని తర్వాత MS ధోని ఫర్ షూర్. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు టీంలో అంత గ్రేట్ క్రికెటర్స్ లేరు అరౌండ్. అంటే బ్యాట్స్మెన్ కానీ హీ హ్యాడ్ టు డూ ఎవ్రీథింగ్ ఆన్ హిజ్ ఓన్. అంటే ఆ టైంలో ఉన్న ఫాస్ట్ బౌలర్స్ని ఆడటము. ఇప్పుడంటే మీకు టీం అంతా 7-8 మంచి బ్యాట్స్మెన్ ఉంటారు. అవును. సో పార్ట్నర్షిప్లో ఆడచ్చు. కరెక్ట్లా. సో అప్పట్లో దట్ ఈస్ వై ఐ థింక్ హీ హాస్ పుట్ ఇండియన్ క్రికెట్ ఆన్ ద మ్యాప్. ఆయన వల్ల మనకు అసలు ఇండియాలో క్రికెట్ అనేది మన మ్యాప్, అట్లీస్ట్ మా జనరేషన్ కోసం. సో ప్రీవియస్ జనరేషన్స్కి కపిల్ దేవ్, అట్లా గవాస్కర్,
మనకి ఒక్కొక్క జనరేషన్కి ఒక్కొక్కళ్ళు అట్లా ఏమంటారు మనం టార్చ్ బేరర్స్ కానీ ఫ్లాగ్ బేరర్స్, ఒక్కొక్క జనరేషన్ అట్లా వీళ్ళు ముందుకు తీసుకెళ్తూ. నేను కూడా సచిన్ టెండూల్కర్ జనరేషనే కానీ అలా రవిశాస్త్రి గారిది గవాస్కర్ గారి ఫోటోలు పెట్టుకునేవాళ్ళం. అంటే సో హ్యాడ్ యూ నాట్ కమ్ ఇన్ టు పాలిటిక్స్ రాయుడు గారు, వాట్ వుడ్ హ్యావ్ బీన్ యువర్ న్యాచురల్ కోర్స్? బికాస్ అ స్పోర్ట్స్మెన్ రిటైర్స్ వెరీ ఎర్లీ. న్యాచురల్ కోర్స్ అంటే మేడం ఇప్పుడు ఐ హ్యావ్ యాక్చువల్లీ ఫోర్గోన్ అ లాట్ ఆఫ్ ఓవర్సీస్ టోర్నమెంట్స్ లైక్ T10, ILT20 ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. సైన్డ్ అప్ అండ్ ఐ ఫోర్గోన్ ఫర్ బీయింగ్ హియర్ 24/7. ఎందుకంటే ఇది ఫోకస్డ్ ఉండాలి కదా మేడం. ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ అంటే హ్యావ్ టు బి ద 24/7 ఫర్ ద పీపుల్. అలా లేకపోతే మనం ఎందుకు చేసి ఉపయోగం లేదు. అది కాకుండా ఐ హ్యావ్ ఐ రన్ మై ఓన్ ఫ్యాక్టరీ. సో ఇంకా కొన్ని బిజినెసెస్ కూడా ఉన్నాయి. సో ఐ డూ దట్. బట్ ఏం చేస్తారండి ఫ్యాక్టరీలో? ఫ్యాక్టరీలో వి డూ ప్యాడీ ప్రాసెసింగ్ మేడం. ఏం ప్రాసెసింగ్? ప్యాడీ. ప్యాడీ, ఓకే ఓకే. సో వరి మొత్తం ప్రాసెస్ చేస్తాము. సో అలా మీకు అంటే అవి సరే అవి ఆటోమేటిక్ మోడ్లో అవి ఇక్కడ మీరే నడుస్తూనే వచ్చి బరిలో మీరే నిలబడి మీరే కొట్టాలి. అవును. మీ టీం కొడుతుందంటే లాభం లేదు కదా. సో అందుకే ఇది వదిలేసుకున్నారు. ఏది ఏంటి క్రికెట్? క్రికెట్ అంటే ఇప్పుడు ఈ వచ్చే టోర్నమెంట్స్ అన్నీ కూడా ఐ యాక్చువల్లీ ఫోర్గోన్. హాయిగా స్టార్ స్టేటస్, బోలెట్ డబ్బులు, ఇంకా అన్ని ఆ ఫేము, ఒక ఆరా, ఒక క్రేజు, మీరు ఒప్పుకుంటే బోల్డ్ అన్ని యాడ్స్, ఎండోర్స్మెంట్లు అన్నీ వదిలేసి. ఎండోర్స్మెంట్ ఎప్పుడు కావాలని చేయలేదు మేడం లాస్ట్ 20 years నుంచి. ఎందుకు చేయలేదు? అడిగారా చాలా? నేను మేనేజరే పెట్టుకోలేదు లాస్ట్ 20 years నుంచి. ఎందుకు అలా? ఊరికే డిస్టర్బ్ చేస్తూ ఉంటారని. అంటే ఈరోజు వచ్చి ఈ రిబ్బన్ కట్ చేయి, ఇక్కడ ఇది స్పీచ్. సో అయితే డబ్బుల మీద ఎప్పుడు లేదు మీకైతే సంపాదన? అంటే డబ్బులు సంపాదించాలంటే క్రికెట్ ద్వారా ఎందుకు, బిజినెస్లు చేసుకోవచ్చు, చాలా పనులు ఉంటాయి. సో క్రికెట్ ఆడాలి. ఎందుకంటే మేము స్టార్ట్ చేసినప్పుడు అట్లీస్ట్ మా జనరేషన్, మేము ఫస్ట్ రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడినప్పుడు 600 రూపాయలు మ్యాచ్ ఫీజు. ఓహో. సో మాకేంటి ఇండియా ఆడాలనే డ్రీమే తప్ప. సో మనీ హాస్ కమ్ ఇన్ స్లోలీ లేటర్ ఆన్. బట్ ఇనిషియల్గా అట్లీస్ట్ మా జనరేషన్ వరకు మాత్రం ఇట్ వాజ్ ఆల్ అబౌట్ ప్లేయింగ్ ఫర్ ఇండియా. సి డబ్బులు ఇన్వెస్ట్ చేసి నేర్చుకుని కోచింగ్ తీసుకునే డబ్బులైనా మనకు తిరిగి తెచ్చుకోవచ్చు. ద టైమ్ యూ ఇన్వెస్ట్ ఇన్ అ స్పోర్ట్ టు గెట్ బ్యాక్ ద రిటర్న్స్ ఇస్ అ వెరీ బిగ్ డీల్ అని అనిపిస్తుంది. అంటే ఏ స్పోర్ట్స్లో ఆడినా ఎవరిని చూసినా కూడా సలాం, రెస్పెక్ట్, బికాస్ యూ డెడికేట్ అవర్స్ ఆఫ్ ప్రాక్టీస్ టు దట్. అంటే యూ డెడికేట్ యువర్ లైఫ్, యువర్ ఎంటైర్ లైఫ్. అంతే కదా. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దట్ యూ సాక్రిఫైస్ సో మచ్. అవును, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అంటే సాక్రిఫైస్ అనేది ఆటోమేటిక్ అయిపోతుంది మేడం. ఇప్పుడు పాలిటిక్స్ కోసం ఐ సాక్రిఫైస్ సో మెనీ టోర్నమెంట్స్. కానీ మీరు చెప్పినట్టు ఇవన్నీ ఏంటంటే ఆల్ దిస్ ఆఫ్టర్ రిటైర్మెంట్ దీస్ టోర్నమెంట్స్ వాజ్ ఈజీ థింగ్. వెళ్ళి ఒక 2-3 years మంచిగా టైం పాస్ చేసుకుంటూ ఆడుకుంటూ యూ మేక్ అ లాట్ ఆఫ్ మనీ. బట్ దిస్ ఈస్ ద పర్పస్. అంటే యూ కెన్ డూ, మనం బతికేది ఒక్కసారి కదా. అమేజింగ్, చాలా బాగుంది మీ కన్విక్షన్ అండ్ యువర్ స్పిరిట్. ఏదైతే ఏం చూసుకుందాం రా, ఐ వాంట్ డూ దిస్ అని అనడం అన్నది వెరీ వెరీ ఇన్స్పైరింగ్. రాయుడు గారు మీ ఆటని జగన్మోహన్ రెడ్డి గారు చూసారు ఎప్పుడైనా? వుడ్ యు నో? అంటే అడిగే అవకాశం వచ్చిందని. మీరే అడగండి సార్. నేను అడుగుతాను, బట్ అంటే మాకు అవకాశం వస్తే అడుగుతాం. ఆయన క్రికెట్ కాదు కదా పాపం, ఇక్కడ బోల్డ్ అని సమస్యల్లో. బట్ వుడ్ యూ థింక్ దట్ హీ వుడ్ హావ్ వాచ్డ్ యువర్ క్రికెట్? అంటే పోనీ వైసీపీ లీడర్స్ ఏమైనా చూసారా, అడిగారా? మీరు చూస్తూ ఉంటారు అంటే దే ఆల్ ఫాలో క్రికెట్. ఐఎమ్ షూర్ సార్ కూడా మొన్న ఆడదాం అందరిలో బ్యాటింగ్ ఆడుతున్నారు, చాలా మంచిగా ఆడుతున్నారు. సారా జగన్ గారు క్రికెట్ ఆడారు 2-3 balls ఏదో ఆడినట్టున్నారు మొన్న. అది అవును అవును, చాలా బాగా ఆడారు. అంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి స్పోర్ట్స్ని కూడా ఇంత డెవలప్ చేద్దామని ఆంధ్రాలో బ్రాట్ ఇన్ ఆడదాం ఆంధ్ర కాదు. అండ్ ఫ్రమ్ దట్ ఇఫ్ యూ ఫైండ్ 2 or 3 sportsmen every year who can go on to represent India in అంటే వాట్ ఎవర్ స్పోర్ట్, ఇట్ ఈస్ గ్రేట్ మేడం. అంటే అంతే కావాలి మనకి, దానికంటే ఎక్కువ ఏం కావాలి. కానీ ఎందుకో బాధ వేస్తుందండి, విమెన్స్ క్రికెట్ ఎందుకు అసలు వెనకుండిపోయిందో అర్థం కాదు. నుంచి ఇప్పుడు బాగా ఆడుతున్నారు కదా మేడం. ఆడుతున్నారు కానీ ఎక్కడో మిథాలీ రాజు గారి తర్వాత 4 పేర్లు చెప్పండి అంటే గబుక్మని మనకి టప్ ఆ స్థాయికి ఎదగట్లేదు. ఏదో సరే ఆడుకోనిండి అన్నట్టు చూస్తున్నారు తప్ప సీరియస్ విమెన్స్ క్రికెట్ ఆడుతున్నాం ఇప్పుడు. ఆడుతున్నాం కదా మేడం. ఇప్పుడు ఆమె కౌర్ అని క్యాప్టెన్ ఉన్నారు, స్మృతి మందానా అని చెప్పి బ్యాట్స్మెన్, చాలా మంది మంచి ప్లేయింగ్ వెల్ అండి. ప్లేయింగ్ వెరీ వెల్ మేడం. చాలా ఇంప్రూవ్ కూడా అయ్యారు. బట్ గైస్ మేక్ బెటర్ క్రికెటర్సా? అట్లా అనేం అనలేం మేడం. అంటే ఎవరి గేమ్ వాళ్ళది, రైట్. బట్ అదే మనం రెండు కంపేర్ చేయలేం మేడం. కరెక్ట్. సో మీరు హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అయినప్పుడు యూ ప్లేడ్ ఫర్ బరోడా, యూ ప్లేడ్ ఫర్
I played 2 years for Andhra. ఆంధ్ర అండ్ దెన్ ఫర్ బరోడా కదా? Baroda, yes ma'am. యా. సో ఓవరాల్గా యు ఆర్ హ్యాపీ విత్ యువర్ క్రికెట్ కెరియర్. ఇప్పుడు పాలిటిక్స్లో వాట్ ఈస్ యువర్, అపార్ట్ ఫ్రమ్ సోషల్ జస్టిస్ ఇదంతా బ్రాడ్గా ఉంది, వాట్ ఈస్ యువర్ 1 point గోల్? నేను రాగానే స్పోర్ట్స్కి ఇచ్చేస్తాను అని ఏమన్నా ఉందా మీకు? 1 point గోల్ అంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టేడియం మ్యామ్ గుంటూరులో ఇంటర్నేషనల్ మ్యాచెస్ కావాలి. అది నాదే కాదు, మొత్తం గుంటూరు విజయవాడ ఇదంతా ఒక డ్రీమ్. అక్కడ ఇంటర్నేషనల్ మ్యాచెస్ అవ్వాలని ఇండియా. సో అది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్లీ గుంటూరు షుడ్ బి ద స్మార్టెస్ట్ సిటీ, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐటీ కానీ ఎడ్యుకేషన్ కానీ సాఫ్ట్వేర్ ఏఐ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ అట్లా ఓవరాల్గా ఇట్ హ్యాస్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రోగ్రెసివ్ డిస్ట్రిక్ట్స్ అని నా డ్రీమ్. డూ యూ హ్యావ్ ఎనీ, ఆల్రెడీ మీరు ఐడియాలజీలోకి వచ్చారు కాబట్టి వైసీపీలోకి, ఈ 3 రాజధానుల ప్రతిపాదన మీకు ఎలా అనిపించింది? వాట్ డిడ్ యూ ఫీల్ అబౌట్ ద హోల్ థింగ్? అంటే మనకి ఓవరాల్ గ్రోత్ అవ్వడానికి చాలా బాగుంటుంది మేడం. అంటే ఇట్ ఈస్, ఐ వోంట్ ఈవెన్ కాల్ దెమ్ క్యాపిటల్స్, ఐ వుడ్ కాల్ దెమ్ బిగ్ బిజినెస్ సెంటర్స్. మనకి ఎందుకంటే మన స్టేట్ తీసుకున్నా కానీ ఒక లెంత్లో ఉంటుంది పైనుంచి కింద దాకా. రైట్. సో వీ షుడ్ ఐడియలీ హ్యావ్ 3 or 4 బిగ్ బిజినెస్ సెంటర్స్. మనకి డెల్టా వచ్చేసి మనకి గుంటూరు విజయవాడ, మీకు చీరాల బాపట్ల, మనకి మచిలీపట్నము ఏలూరు, ఇది ఒక మంచి డెల్టా. సో వీటన్నిటిని కనెక్ట్ చేసే మంచి రింగ్ రోడ్ కానీ వాటి చుట్టూ బిజినెస్ సెంటర్స్ రావటం, అంటే ఇండస్ట్రియల్ జోన్స్ రావటం, ఐటీ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఇంజనీరింగ్ కానీ ఆటోమొబైల్స్ కానీ. సో ఇది గ్రేట్, మనకు ఎవ్రీ పోర్ట్కి దగ్గరలో ఇట్లా వీ కెన్ హ్యావ్ అ హ్యూజ్ బిజినెస్ సెంటర్. సో మనకి వెన్ వీ హ్యావ్ దట్ ఒక 1 పాయింట్లో అంతా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ అంటే మనకి ఇక్కడ ఆప్షన్ లేదు. తెలంగాణ ఇస్ మోర్ సర్క్యులర్. సో అక్కడ ఒక మధ్యలో ఉందంటే ఎవ్రీబడి కెన్ కమ్ దేర్. బట్ ఆంధ్ర బీయింగ్ ఇన్ లెంత్ నిటారుగా ఉండేసరికి ఒక పాయింట్ అనేది ఇట్ ఆల్వేస్ బీ అ ఛాలెంజ్. ఫర్ దట్ లాంగ్ స్ట్రెచ్ వి నీడ్ వేరియస్ అదర్ డిఫరెంట్ పాయింట్స్. వి అట్లీస్ట్ నీడ్ 3 or 4 బిగ్ బిజినెస్ సెంటర్స్. సో అంటే ఒక్క టౌన్ ఒక్క సిటీ అని కాదు, హ్యూజ్, అంటే కలెక్టివ్ కలెక్షన్ ఆఫ్ 3 or 4 టౌన్స్ని కనెక్ట్ చేస్తూ ఇట్ కెన్ బి అ వెరీ నైస్ బిగ్ బిజినెస్ సెంటర్ లాగా, ఏరియా లాగా. అంటే దట్ ఈస్ వాట్ ఐ సీ గోయింగ్ ఫార్వర్డ్. రైట్. ఇంకొకటి, ఇప్పుడు ప్రతిపక్షాలు ఆబ్వియస్లీ ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి కాబట్టి ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న పాయింట్ ఒకటి చాలా ఇదిగా, దట్ డెవలప్మెంట్ జరగలేదు, అంతా కూడా వెల్ఫేర్ స్కీమ్స్ మీద పెట్టేశారు అని చెప్పి. వుడ్ యూ అగ్రీ రాయుడు గారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు హ్యూమన్ పొటెన్షియల్లోనే ఇన్వెస్ట్ చేయాలి, దాని నుంచే మనకి డెవలప్మెంట్ వస్తుందని నమ్మిన వ్యక్తి. మీరేమంటారు? అంటే డెవలప్మెంట్ అంటే ఏం డెవలప్మెంట్ మేడం? అంటే ఐ వాంట్ టు యాక్చువల్లీ ఆస్క్ దెమ్ వాట్ ఈస్ దేర్ వ్యూ ఆన్ డెవలప్మెంట్. ఫ్యాక్టరీలు రావాలి. సో ఫ్యాక్టరీలు వస్తున్నాయి కదా మేడం. సార్ ఈస్ గెటింగ్, దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టరీస్ దట్ ఆర్ కమింగ్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్. దేర్ ఆర్ ఐటీ కంపెనీస్ కమింగ్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్. దేర్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. దేర్ ఆర్ పీపుల్ ఇన్వెస్టింగ్ ఇన్ అవర్ పోర్ట్స్. సో మనకి వాట్ ఈస్ ట్రూ డెవలప్మెంట్? ఇందాక చెప్పినట్టు ఎవ్రీ పర్సన్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఎవ్రీ హౌస్ హోల్డ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ యాస్పిరేషనల్గా గ్రోయింగ్ అప్, గెటింగ్ ఇన్ టు ఒక మంచి స్థాయికి. అంటే ఒక లేబరర్ చైల్డ్, ఇఫ్ హీ బికమ్స్ అ లాయర్ టుమారో, ఆర్ ఇఫ్ హీ బికమ్స్ అ డాక్టర్, ఆర్ ఇఫ్ షీ బికమ్స్ సంథింగ్ ఎల్స్, ఐటీ ప్రొఫెషనల్, అది గ్రోతే కదా మేడం. దట్ ఈస్ ట్రూ డెవలప్మెంట్. అంటే ఎవ్రీ హౌస్ హోల్డ్లో ఆ డెవలప్మెంట్ అవుతుంది. అంటే ఒక స్టేజ్ ఎట్లా వస్తుందంటే సంక్షేమం కావాలన్నా మనం ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అందరు ఆ స్థాయిలో ఉంటారు కాబట్టి. రైట్. సో ఆ డ్రీమ్ని ఫోకస్ చేసే సీఎం గారు స్టేట్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్తారు. అంటే ఆ లెవెల్ ఆఫ్ సాచురేషన్ రావాలి స్కీమ్స్లో. అవును, వచ్చేస్తుంది మేడం. ఎందుకు రాదు? ఈరోజు పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లో మీరు స్వయంగా చూసారండి. మీరు పార్టీ అని మర్చిపోయి చెప్పండి రాయుడు గారు. పార్టీ అని మర్చిపోయి చెప్తున్నాను మేడం. నేను అన్ని స్కూల్స్ తిరుగున్నాను, నేను చూసున్నాను, పిల్లలతో ఫస్ట్ హ్యాండ్ మాట్లాడున్నాను. వాళ్ళందరికి కూడా లైఫ్లో ఎంతో మంచి స్థాయికి ఒక్కొక్కళ్ళు డ్రీమ్స్, ఒకళ్ళు అయితే ఫుడ్ సైంటిస్ట్ అంటున్నారు, కొంతమంది అయితే ఆస్ట్రోనాట్స్ అంటారు, కొంతమంది లాయర్స్, డాక్టర్స్. అసలు వాళ్ళు అనుకోని వాళ్ళ ఇమాజినేషన్, ద డ్రీమ్స్ ఆర్ సో బిగ్. సో దట్ ఈస్, అది డెవలప్మెంట్ అంటే. ఇప్పుడు ఎందుకు రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నారు. రూరల్లో మనకి ఇప్పుడు రాలేదా రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, ఇవన్నీ కూడా డెవలప్మెంటే. సో ఇంకా నెక్స్ట్ 5 years, దిస్ ఈజ్ జస్ట్ 5 years కూడా కాదు మేడం. యాక్చువల్లీ చెప్పాలంటే కరోనా తీసేస్తే 2.5 yearsలో జరిగిన డెవలప్మెంట్ ఇవన్నీ. మెడికల్ కాలేజెస్ కానీ, పోర్ట్స్ కానీ, ఫిషింగ్ హార్బర్స్. ఇది 2.5 yearsలో ఇంత చేయగలిగిన గవర్నమెంట్, ఎవ్రీ రూపీ స్పెండ్ చేసింది, ఎవ్రీ రూపీ ఈజ్ బీయింగ్ డెలివర్డ్. అవును.
నథింగ్ ఈజ్ లాస్ట్ ఇన్ ఆన్ ద వే. సో అంత ప్యూర్గా గవర్నెన్స్ చేస్తూ, అంత ప్యూర్గా డెవలప్మెంట్ చేస్తూ, సో ఈ 2.5 years పీరియడ్లో ఇంత చేశాము. నెక్స్ట్ 5 yearsలో ఇంకెంత చేయొచ్చు, నెక్స్ట్ 10 yearsలో ఇంకెంత చేస్తారు. రైట్. సో అది ఆలోచించమని నేను కూడా జనాలందరినీ కలిసిన వాళ్ళని కూడా కోరుతున్నాను. అందరికీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి మేడం, ప్రతి చోట ఉంటాయి, మన ఇంట్లో కూడా ఉంటాయి. బట్ ఓవరాల్ లాంగ్ రన్లో మన ఫ్యామిలీకి, మన ఫ్యామిలీ ఫ్యూచర్కి, మన కిడ్స్ ఫ్యూచర్కి, మన స్టేట్ ఫ్యూచర్కి ఎవరు కరెక్ట్ అంటే కమిట్మెంట్ ఇచ్చి కమిట్మెంట్ నిలబెట్టుకున్న వాళ్ళు కరెక్టా, లేకపోతే మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి మళ్ళీ మాయ మాటలు చెప్పి దానిపైన ఇంకా మాయ మాటలు చెప్పి ఏం చేయని వాళ్ళు కరెక్టా అని ఆలోచించుకోవాలి. జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు మేడం, జనాలు ఆలోచించుకుంటారు. చాలా కన్విక్షన్తో చెప్తున్నారు రాయుడు గారు. ఆబ్వియస్లీ మీరు చూశారు కాబట్టి చెప్తున్నాను మేడం. యా. సో మరి మీ స్పోర్ట్స్ కొలీగ్స్ ఎవరికైనా తెలుసా మీరు ఇలాగా పాలిటిక్స్లో? తెలుసు మేడం, అందరు చాలా హ్యాపీగా ఉన్నారు. రియలీ? ఎస్. అమేజింగ్. డూ యూ వాచ్ ఫిల్మ్స్? ఫిలిమ్స్ అంత ఘనంగా ఐ డోంట్ మేడం, ఐ యూస్ టు, బట్ ఏదైనా ఒక మంచి మూవీ బాహుబలి పిలుస్తారట కదా? అది ఊరికే వాళ్ళు అప్పట్లో బాహుబలి రిలీజ్ అయింది మేడం 2018-17 ఆ టైంలో, గుర్తులేదు. సో మనం CSK ఆడుతుంటే దాన్ని చూసి అట్లా పెట్టేశారు పేరు, బాహుబలి అని పెట్టారు మీరు. కానీ మొన్న మిమ్మల్ని వ్యూహం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చూసాం. ఓకే. యా. ఏమనిపిస్తుంది ఆ సినిమా ట్రైలర్ చూశారు కదా మీరు? వాట్ ఈస్ యువర్ ఆనెస్ట్ ఇంప్రెషన్? ఆనెస్ట్ ఇంప్రెషన్ అంటే చూస్తే కొద్దిగా ఎక్సైటింగ్గా ఉంది. సో వాట్ విల్ కమ్అవుట్ అనే దానిపైన చాలా క్యూరియాసిటీగా ఉంది. బట్ ఆపేశారు కదండి ఇప్పుడు, అంటే దాన్ని స్టే వేసి కోర్టులో. అది ఈరోజు కాకపోతే రేపు వస్తుంది కదా మేడం. వస్తుందా? ఎందుకు రాదు? రాకపోయినా నెట్లో వస్తుంది, ఏముంది దాంట్లో. అదే అంటే సెన్సార్ బోర్డ్ సర్టిఫికేషన్ అది అయిపోయింది. సో ఏం కాదు, ఈరోజు కాకపోతే రేపు వస్తుంది. పీపుల్ విల్ నో ద ట్రూత్. యా. సో యూఆర్ ఎక్సైటెడ్ అబౌట్ ద రిలీజ్ ఆఫ్ దిస్ ఫిల్మ్? ఐఎమ్ ఎక్సైటెడ్. యా. ఈసారి మరి జనసేన, టీడీపీ అందరూ కలిసి ముప్పేట దాడి చేస్తూ ఉంటున్నారు. కాంగ్రెస్ కూడా బరిలోకి దిగుతామని ఏదో అక్కడ ఇండికేషన్స్ వచ్చాయి, అంటే వాళ్ళు అట్లీస్ట్ సపోర్ట్ చేస్తాము అని. సో వాట్ యూ ఫీల్ అబౌట్ దిస్ ఎలక్షన్ అప్కమింగ్? అంటే కమింగ్ ఫ్రమ్ అ టోటలీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, నాట్ పాలిటిక్స్, వచ్చి పబ్లిక్ లైఫ్లోకి వస్తూ ఐ హ్యావ్ ఎ వెరీ డిఫరెంట్ వ్యూ ఆన్ దిస్ మ్యామ్. మై వ్యూ ఏంటంటే వీళ్ళందరూ మనుషుల్ని ఒక ఓట్లలాగా లెక్క పెట్టుకుంటున్నారు. అంటే మనుషులు ఒక మనిషిని మనిషిలాగా చూస్తున్న మన వైసీపీ గవర్నమెంట్, మనం వాళ్ళ ఓట్లు అడగట్లేదు మేడం, మనసుతో మనకి సపోర్ట్ చేయమని చెప్తున్నాం. వాళ్ళకి మంచి జరిగితే చేయమని చెప్పారు. ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో మంచి జరిగింది. వాళ్ళు ఎన్ని ఓట్లు లెక్క పెట్టుకున్నా, ఎన్ని కులాలు లెక్క పెట్టుకున్నా, మనిషి అనేవాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వాళ్ళ పిల్లల ఫ్యూచర్ ఏంటి, ఎవరు కరెక్ట్, సొసైటీని అంతా కలిపి ఎవరు ముందుకు తీసుకెళ్తారు విభజించకుండా అనేది వాళ్ళందరికీ తెలుసు మేడం. వాళ్ళు 10 మంది వచ్చినా కానీ ఏం కాదంటారు. యూ బిలీవ్ పీపుల్ హ్యావ్ రికగ్నైజ్డ్ ద గుడ్ థింగ్స్ దట్ హ్యావ్ హ్యాపెండ్? మీరు అన్నట్టు. ఆఫ్ కోర్స్ మేడం, అంతా ఎందుకు తెలియదు, అందరికీ తెలుసండి. చాలా ఇంప్రెసివ్గా ఎందుకుందంటే రాయుడు గారు, మీరు కంప్లీట్లీ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చి మీ వే ఆఫ్ థింకింగ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చి మెయిన్ స్ట్రీమ్ విషయాలు మాట్లాడుతున్న తీరు, స్పష్టత చాలా ముచ్చటగా ఉంది. స్పష్టత అంటే చూస్తున్నాం కదా గ్రౌండ్లో, ఇది ఫస్ట్ హ్యాండ్ ఎవరో మనకి చెప్పింది కదా, మన రోజు చూస్తుంది, మేము మాట్లాడుకునేది, మేము చూసేది అదే. ఇప్పుడు జనాల సంఖ్య లెక్క పెట్టి, ఓట్లు లెక్క పెట్టి, కులాలు లెక్క పెట్టి అది కాదు కదా. కులాలు చాలా ఎక్కువ కదా ఈ మంచి ఆంధ్రప్రదేశ్లో మరీ ఎక్కువ అయిపోయింది మేడం, మరీ ఎక్కువ అయిపోయింది కుల రాజకీయాలు. ఎక్కడ లేనిది మన దగ్గర మరీ. కానీ జనాలు వచ్చే జనరేషన్ కానీ పాత వాళ్ళు కానీ అందరూ ఇసుకుపోయారు. అంటే ఇక దానికి అందరూ సమాప్తి పెట్టాలి దానికి. అంటే ఏం చేసుకుంటారు కులాలు, ఎవరిని బాగుపరిచాయి? అందుకే జగన్ గారు అన్నీ ఇప్పుడు చాలా ఇంక్లూజివ్ గవర్నెన్స్లో చాలామంది అన్ని సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం ఇవ్వాలని డిప్యూటీ సీఎంలో పెట్టిన తీరు కానీ అన్ని, అంటే మీకు తెలియదు కానీ మీ పార్టీ గురించి చెప్తున్నాం, బట్ కొన్ని పాజిటివ్స్ చెప్తాం కదా ఇవే. ఒకటే ఏంటనిపిస్తుందంటే మీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా, అదే మీ గవర్నమెంట్ అంటే మీ పార్టీ ఎప్పుడు కూడా పిఆర్ విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడాలి చాలా తక్కువ, చాలా లో ప్రొఫైల్లో ఉంటారు. అంటే మాకు క్రికెట్లో చిన్నప్పటి నుంచి కోచెస్ చెప్పేవాళ్ళు మేడం. ఏమని అంటే మాకు ఒక సేయింగ్ ఉండేది, మాట తక్కువ ఆట ఎక్కువ అని. అంటే మాకు చెప్పేవాళ్ళు యాజ్ అ క్రికెటర్ మనం ఆడుతుంటే మాట్లాడేది తక్కువ ఉండాలి, గేమ్ షుడ్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్. సార్ది కూడా అంతే, వర్క్ విల్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఆయన చేసే పనులు విల్ స్పీక్ మోర్ దెన్
ఆయన ఎంత మాట్లాడినా ఎవరెంత మాట్లాడినా కానీ గ్రౌండ్ లెవెల్లో చేసే పనులు కనిపిస్తున్నాయి, కరెక్ట్, చేసే పనులు మనుషుల్ని టచ్ చేస్తున్నాయి. సో అది దట్ విల్ స్పీక్ కరెక్ట్, మోర్ దెన్ ఎనీథింగ్. బ్రిలియంట్. సో నాయుడు గారు ఎప్పుడు ఈ ముమ్మరంగా నియోజకవర్గం చేతిలోకి తీసుకోవడం మరియు మీ జిల్లా యాక్టివిటీస్ ఎప్పుడు జనంలోకి వెళ్తున్నారు ఇప్పుడు రోజు? అంటే 6 months నుంచి కంప్లీట్గా యు బీన్ విత్ ద పీపుల్ కదా? సో యు ఆర్ బేస్డ్ ఓవర్ దేర్. yes I'm based. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ సార్? ఫ్యామిలీ కూడా దే ఆర్ బేస్డ్ దేర్. ఇప్పుడు అండ్ సో వాట్ డస్ యువర్ బెటర్ హాఫ్ విష్ ఫర్ యూ? బెటర్ హాఫ్ విష్ అంటే ఏం లేదు, షీఈ్ జస్ట్ హెల్త్ కొద్దిగా చూసుకోమని చెప్తున్నారు. ఎందుకంటే మార్నింగ్ వెళ్తే నైట్ వరకు బయట ఎండలో ఉంటారు. సో అదొక్కటి, అంత తప్ప. ఎలాగో మీరు వచ్చారు కాబట్టి, మీరు ఎలాగో క్రికెటర్ కాబట్టి మంచి ఫిట్నెస్ టిప్స్ చెప్పరా మాకు? ఎలా సన్నగా ఫిట్గా అలా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే ఫిట్గా ఉంటారు, రోజా గారు చెప్పారు ఆయన ఒక 1/2 లీటర్ పాలు అల్లం వేసుకుని తాగుతారు, ఇంకేం చేయరని. బోల్డ్ దాన్ని బాగా కాచి చాలా తక్కువ తీసుకుంటారు, ఒక పుల్కా వెజిటబుల్స్ అది ఇది అని. అలా మీరు కూడా ఫిట్గా ఉన్నారు కాబట్టి చెప్పండి. ఫిట్నెస్ అంటే ఏం లేదు మేడం, కొద్దిగా ఫిజికలీ హెల్తీ ఉండాలి అంతే తప్ప, కొద్దిగా ఫుడ్ నైట్ పూట తక్కువ తినాలి అంతే. నైట్ పూట తక్కువ తినాలి, ఓకే, అంతే. మానసిక ఆరోగ్యంకి ఏం చేయాలి? అది కూడా ఫిజికల్ ఫిట్నెస్ వల్ల ఇట్ రియలీ హెల్ప్స్. ఇట్ క్లియర్లీ హెల్ప్స్ వాట్ ఎవ్రీథింగ్ కదా, రైట్. సో వాట్ యూ విష్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఆన్ అ కన్క్లూడింగ్ నోట్? I wish prosperity, I wish this development to continue. I wish all people of society, all sections of society should benefit going forward. And I truly believe, madam, that under Jagan Mohan Reddy garu, state has a brilliant future. చాలా మంది వాళ్ళ వ్యక్తిగత ఒపీనియన్స్ ఉండొచ్చు based on their selfish motives. But when you look at overall state and its development, I think నిజంగా ట్రూగా మనసులోంచి ఆలోచిస్తే ప్రతి ఒక్కళ్ళు జగన్ గారికి ఓటేయాలి. రైట్. ఐ యూ కాన్ఫిడెంట్ ఎలక్షన్ గెలుస్తారని? అంటే ఐఎమ్ కాన్ఫిడెంట్, బట్ పార్టీ అందరూ వాళ్ళ పని చేసుకోవాలి. అంటే ఎవ్రీబడి కెన్ డూ ఓన్లీ దేర్ జాబ్. వాళ్ళు పని చేసుకుంటూ ముందుకెళ్తే డెఫినెట్గా అవుతుందని భావిస్తాను. అగైన్ వెరీ రియలిస్టిక్. బిఫోర్ వి వైండ్ అప్, మీరు అంబటి రాంబాబు గారికి రిలేటివ్ అండి ఏమన్నా? డిస్టెంట్ రిలేటివ్. నిజమా? నేను ఊరికే రాయేసి చూసా అంతే. అంటే ఈజ్ 4 fathers ఆర్ ఫ్రమ్ మై విలేజ్, బట్ అంత రెగ్యులర్ అట్లా ఏం కాదు, బట్ దే ఆర్. ఆయనకి తెలుసా క్రికెట్ అంతే? కొంచెం బాగా ఆడతారా? మేడం ఆయన కానీ అది ఆయన అడుగుతాను, బట్ డిస్టెంట్ రిలేటివ్. సో మీరు రావడాన్ని ఆయన స్వాగతించుంటారు. ఒకటే జిల్లా, అంత ఘనంగా ఇంకా ఇంటరాక్ట్ కాలేదు. జస్ట్ మొన్న వ్యూఎం సినిమా స్టేజ్ పైన కలిసాం ఫస్ట్ టైం, అంటే వచ్చిన తర్వాత. బట్ ఐఎమ్ షూర్ ఈజ్ వెరీ సపోర్టివ్. యా, అండ్ you have all our support, not because you are in a certain party or because you are in politics. There are so many wonderful leaders out there, but because you have made a choice coming from very very ఎలా అంటే ఒక మచ్ సాట్ ఆఫ్టర్ క్రికెట్ ఫీల్డ్ నుంచి మీరు కష్టపడతాను, కాయ కష్టం చేసి నేను చెమటోడిచి పని చేస్తానని చెప్పి రాజకీయాల్లోకి వచ్చారు రాయుడు గారు. వేర్ యూ హ్యాడ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ అనదర్ ఫీల్డ్. యూ సెడ్ నాట్ దిస్, ఐ వాంట్ దిస్ అని. వి రెస్పెక్ట్ యూ హైలీ ఫర్ దాట్. అండ్ వెల్కమ్ టు పాలిటిక్స్. అండ్ మీ ద్వారా చాలా మంచి పనులు జరుగుతాయని మేము ఆశిస్తున్నాం తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సీ యూ అరౌండ్ సూన్. నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.